Hello friends, welcome to the Maths World. Maths World మ్యాథ్స్ బేసిక్స్లో భాగంగా ఈరోజు డివిజన్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో మెయిన్ ఒక ప్రాబ్లం ఇక్కడ ఉంది. మనం చేసింది రైటా రాంగా, మనది మనమే చెక్ చేసుకునేటువంటి విధానం ఏ విధంగా ఉందో మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం. సో అందులో భాగంగా ఒక ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దట్ 3,35,785 divided by 5. నౌ ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేద్దాం. డివిజన్ చేసిన అక్షరం దాన్ని మనం చెక్ చేసుకుందాం. మనం చేసినటువంటి డివిజన్ తప్ప రైటా అనేటువంటిది మనమే ప్రూవ్ చేసుకోవచ్చు. ఇందులో మనం దాన్ని స్టార్ట్ చేద్దాం. 3,35,785 divided by 5. Now ఇప్పుడు ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. సార్ ఎక్కడ 2 డిజిట్ తీసుకోవాలా, 1 డిజిట్ తీసుకోవాలా, 3 డిజిట్ తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి చాలా మందికి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ దీన్ని డివైజర్ అంట. దిస్ ఇస్ ద డివైడర్. ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్ని కోషంట్ అంటాం, మిగిలిన దాన్ని రిమైండర్ అంటాం. సో ఫస్ట్ మనం ఈ డివైడెడ్లో ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ని కంపేర్ చేద్దాం. సో డివైజర్ ఈజ్ 5. డివైడెడ్లో 3 నెంబర్ అనేటువంటిది డివైజర్ కంటే చిన్న నెంబర్. సో ఎప్పుడైతే డివైడెడ్లో చిన్న నెంబర్ ఉంటుందో వెంటనే మనము 2 డిజిట్ తీసుకున్నాం. 2 డిజిట్ మీన్స్ దట్ ఇస్ ద 33. మరి 5 టేబుల్లో 33 ఉందా సార్? 5 టేబుల్లో 33 లేదు. 5 టేబుల్లో 30 ఉంది. మరి 5 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది సార్ అంటే 5 6 5 into 6 30. ఇక్కడ 5 6 30 అంటే ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్, సారీ 6 టైమ్స్. సో మరి 33 ఉంది కదా సార్ అంటే 33 నియరెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది, దానికి దగ్గరలో ఉన్న చిన్న నెంబర్ ఏది అంటే మనం 30 అని చెప్పాలి. సో అందుకని మనం ఈ యొక్క 6 టైమ్స్ ఉన్నటువంటి 6 కోషంట్గా రాసుకొని ఇక్కడ ఉన్న 30ని మనం కింద రాసేసి వెంటనే మనం సబ్ట్రాక్షన్ అనేటువంటిది చేయాలి. వెంటనే యూ కెన్ డూ ద సబ్ట్రాక్షన్ అంటే వెంటనే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 3 - 0 3, ఇక్కడ 3 - 0 నో నీడ్, పెట్టాల్సిన అవసరం లేదు. సో కంప్లీటెడ్. నౌ అగైన్ యూ కంపేర్ దట్ వన్. అగైన్ మళ్ళీ 3 ఉంది, మళ్ళీ 4 ఉంది. సో ఇది అయిపోయిన క్షణం నెక్స్ట్ డిజిట్ ఇక్కడ యాస్ట్రిక్ తీసుకోవాలి. 3 5 35. 3 5 35. మరి 35 65 టేబుల్లో వస్తుందా సార్ అంటే 5 7 35 ఈక్వల్ నంబర్ ఉంది. 5 7 35. సో అందుకని ఈ 7 టైమ్స్ మనం ఈక్వల్ ఉంది కాబట్టి మనకి 7 కూడా మనం తీసుకోవచ్చు. 5 7 35. సో వెంటనే అగైన్ డు ద సబ్ట్రాక్షన్. వెంటనే మనము సబ్ట్రాక్షన్ చేయాలి. 5 - 5 0, 3 - 3 0. నౌ పక్కన ఉన్నటువంటి నెక్స్ట్ నెంబర్ ఉన్నట్టుగా మళ్ళీ కింద తీసుకో. 5 టేబుల్లో 7 ఉందా సార్ అంటే 7 లేదు. కానీ 7 కంటే నియరెస్ట్ స్మాలెస్ట్ నెంబర్, దానికంటే దగ్గరలో ఉన్న చిన్న నెంబర్ ఏదంటే 5 1 5. సో 1 టైంలో 5 పోతుంది కాబట్టి మనం 5 తీసుకుందాం. 7 - 5 2. ఓకే ఫ్రెండ్స్, 7 - 5 2.
సో అగైన్ టేక్ డిసైడ్ నెంబర్ యాజ్ పక్కకున్న నెంబర్ ఉన్నట్టు పక్కన రాసుకో. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత ఉంటుంది? 28. మరి 5 టేబుల్ 28 ఉందా సార్? నో. మరి నియరెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఉందా సార్ అంటే ఉంది. 5 5 సార్ 25. మరి ఒకవేళ 5 6 30 30 అంటే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. డోంట్ టేక్, తీసుకోవద్దు. కాబట్టి 5 5 25. Again to the subtraction. మళ్ళీ సబ్ట్రాక్షన్ వాల్యూ చేస్తే 8 minus 5 3 2 minus 2 0. సో మరి ఇక్కడ డిజిట్ తీసుకుంటే మళ్ళీ ఇంకో డిజిట్ మిగిలింది, దట్ ఈస్ ద 5. మరి 5 టేబుల్లో 35 ఉందా సార్? yes షూర్ ఉంది. అదేంటి 5 7 గా ఆల్రెడీ మనం ఇంతకుముందే ఉన్నాం. 5 7 గా 35. do the subtraction again. మళ్ళీ సబ్ట్రాక్షన్ వాల్యూ చేస్తే 5 minus 5 0 3 minus 3 0. మరి దీన్ని ఏమంటాం సార్? రిమైండర్. మరి దీన్ని ఏమంటాం సార్? కోషెంట్. మరి దీన్ని ఏమంటాం సార్? డివైజర్. దిస్ ఇస్ ద డివైడెడ్. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది డివైజర్, ఇది డివైడెడ్, కోషెంట్, రిమైండర్. సో ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చింది. దీని నుంచి మనం చేసింది తప్పో రైటో మనకు తెలియాలి. సో అందుకనే మనం చెక్ చేసుకుందామంటే ఒక ఫార్ములా ఉంది. ఓకే చూడండి సార్, ఆ ఫార్ములా చెక్ చేద్దాం. మనం చేసింది రైటా తప్పా చెక్. డివైడ్ into code, divisor into quotient plus remainder. You can write. Divide into code, reminder. Divided into equal to divisor into quotient plus remainder. So what is the dividend? Dividend means 3,35,785. 3,35,785 is equal. What is the divisor? Divisor means 5. 5 into what is the quotient here? Quotient is 67,157. 67,157. Now what is the remainder? Less. Remainder is 0. Yeah. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేసి ఇంటూ చేసి రిమైండర్ ని యాడ్ చేస్తే మనకు డివైడెడ్ ఈక్వల్ దీస్ 3 నెంబర్స్ ఈక్వల్ గా ఉంటే మనం చేసిన ఆన్సర్ రేట్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. మరి మల్టిప్లై చేద్దామా? 67,157 into 5. 5 7 35. 3 carry 5 5 is 25 plus 3 28. 2 carry 5 1 is 5. 5 plus 2 7. 5 7 is 35. Okay na? What? 5 6 is 30 plus 33. Yeah. What number came? I don't know.
see now. 3,35,785 if we quote ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే 3,35,785 ఓకేనా. మరి ఇది ఈక్వల్ టు ఇది ఉంది. సో మనం చేసింది 100% రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.